హలో గైస్, ఎస్ఎస్సి సీరియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈసారి కొత్తగా సెక్షనల్ టైమింగ్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రతి ఒక్క సెక్షన్ కి 15 మినిట్స్ ఉంటుంది. సో మనం ఈ వీడియోలో క్వాంట్ అంటే మ్యాథ్స్ పేపర్ ని 15 మినిట్స్ లో ఎలా సాల్వ్ చేయాలి అని డిస్కస్ చేద్దాం. సో చాలా మంది చాలా కోర్సెస్ చేసింటారు, చాలా ఫార్ములాస్ చదువుకొని ఉంటారు, చాలా మాక్స్ రాసింటారు, మాక్ అనాలిసిస్ చేసింటారు. బట్ ఎగ్జామ్ కి వచ్చేసరికి టైం సరిపోదు. దీనికి కారణం మ్యాథ్స్ అయితే కాదు, డిసిజన్ మేకింగ్. సో నేను ఈ వీడియోలో నా పర్సనల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని విషయాలు అయితే, కొన్ని పాయింట్లు అయితే మీతో షేర్ చేసుకుంటా. పాయింట్ నెంబర్ 4, 5, 7 అయితే చాలా ఇంపార్టెంట్. లాస్ట్ దాకా వాచ్ చేయండి, మిస్ అయితే చేయబాకండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పాయింట్, కీప్ యువర్ ఈగో ఇన్ యువర్ పాకెట్. సో ఎగ్జామ్ లో లైక్ ఏ క్వశ్చన్ ని ఈగోకి తీసుకోబాకండి. ఇన్ కేస్ మీకు క్వశ్చన్ రాలేదా స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో లాస్ట్ లో వచ్చి చేయండి. ఇన్ కేస్ లైక్ ఇఫ్ టైం ఉంటే లాస్ట్ లో వచ్చి చేస్తే మంచిది. ఒకే క్వశ్చన్ మీద ఈగోకి తీసుకొని అయితే రాయబాకండి. సెకండ్ పాయింట్, ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్. సో అన్ని క్వశ్చన్స్ ని లైక్ కన్సిక్యూటివ్ గా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయబాకండి. క్వశ్చన్ ఏమైనా ట్రిక్కీగా ఉందా, లెంతీగా ఉందా, మీకు ఫస్ట్ టైం అలాంటి టైప్ క్వశ్చన్ చూస్తున్నారా, కొత్త మోడలా, వర్డింగ్ డిఫరెంట్ ఉందా. సో డోంట్ అటెంప్ట్ అట్ ద ఫస్ట్ అటెంప్ట్. స్కిప్ చేయండి. స్కిప్ చేసి లాస్ట్ లో టైం ఉంటే వచ్చి సాల్వ్ చేసుకోండి. సో థర్డ్ పాయింట్, అవాయిడ్ లెంతీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ చదవడానికి 1 మినిట్ దాకా 30 to 50 సెకండ్స్ పడతాయి. సో బెటర్ టు స్కిప్. మళ్ళీ లాస్ట్ లో టైం ఉంటే వచ్చేయచ్చు. సో లెంత్ క్యాలిక్యులేషన్, మెన్సురేషన్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో మళ్ళీ అర్థమెటిక్ లో కొన్ని కాన్సెప్చువల్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇస్తుంటారు, అవన్నీ స్టార్టింగ్ లో స్కిప్ చేసింది. సో నౌ ద ఫోర్త్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎస్ఎస్సి పివైక్యూస్. కొత్త మెటీరియల్ వద్దు, ఇప్పుడు దాకా ఏం చదివినా సరిపోద్ది. పివైక్యూస్ తీసుకోండి. లైక్ ప్రతి ఒక్క స్టార్ట్ ఫ్రమ్ 2025 అయిపోతే 24కి వెళ్ళండి, 23, 22 అలా రివర్స్కి వెళ్ళండి. సో ప్రతి ఒక్క క్వశ్చన్ ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఒక ప్యాటర్న్ మీకు అర్థమైపోద్ది. సో ఏ ఇయర్ లో అంటే ప్రతి ఒక్క ఇయర్ లో ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు ఎస్ఎస్సి, మెయిన్ గా సీజీఎల్ అయితే. సో ఇఫ్ యూఆర్ సాల్వింగ్ ఫస్ట్ 10 మార్క్స్ సాల్వ్ చేస్తే ఒక ఇయర్ లో మీకు రిపీటెడ్ గా అనిపిస్తుంది అన్నట్టు ప్యాటర్న్. సో సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతున్నాయి. సో మీరు ఆ ప్యాటర్న్ కి అలవాటు అయ్యారనుకోండి, రేపు పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళంగానే మీకు ఈజీ అవుతుంది అన్నట్టు. సో వన్స్ ఆ క్వశ్చన్ చూడంగానే మీకు అప్రోచ్ లైక్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆటోమేటిక్ గా వచ్చేసి సో యూ విల్ బి ఏబుల్ టు డూ బెటర్. సో చాలా బెటర్ గా చేస్తారు. సో మార్కెట్ లో చాలా వస్తాయి ఇప్పుడు. నయా కోర్స్, నయా పీడిఎఫ్, 5 మినిట్స్ లో 50 మార్క్స్ వద్దు. పివైక్యూస్ కి లైక్ స్టిక్ అవ్వండి, అది సరిపోతుంది. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మాక్. వచ్చిన మార్క్ రాయండి. మీరు 100 మార్కులు రాయొచ్చు, బట్ మాక్ అనాలిసిస్ ప్రతి ఒక్క మాక్ ని అనాలిసిస్ చేయాలి. లైక్ రాంగ్ క్వశ్చన్స్, స్కిప్ చేసిన క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ రాలేస్తుంటాం. సో ఆ క్వశ్చన్స్ అలా వదిలేయకూడదు. లైక్ యూ హావ్ టు గో అండ్ అనాలిసిస్ చేయాలి. సో హౌ టు సాల్వ్ దిస్. కొన్ని క్వశ్చన్స్ బెటర్ గా చేయొచ్చు. టైమింగ్ లైక్ టెక్స్ట్ బుక్ లో మార్క్ ఇస్తుంటే మీకు టైమింగ్ ఉంటుంది పైన. సో విల్ బి గివింగ్ ద రేటింగ్స్. లైక్ టెక్స్ట్ బుక్ కోడ్ రేటింగ్ కూడా ఇస్తాడు. సో మీరు టైం లోపల చేశారా, యావరేజ్ టైం కింద పైన చేశారా, ఎలా అని. సో అనలైజ్ చేయండి. సో లైక్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్, డిఫరెంట్ అనాలిసిస్ ఉంటాయి. కంపేర్ ఆల్ దోస్ థింగ్స్. లైక్ ఈ క్వశ్చన్స్ ని కొంతమంది లైక్ యావరేజ్ టైం విల్ బి సమ్ 20 సెకండ్స్, మీరేమో 45, 1 మినిట్ చేసింటారంటే లైక్ దెర్ ఈస్ బెటర్ అప్రోచ్ ఫర్ దట్ క్వశ్చన్. సో ట్రై టు అడాప్ట్ టు దట్ మెథడ్ సో దట్ మీరు ఒక ఫ్లోలో ఉంటారు. సో దట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మాక్ అనలైజ్ చేయకుండా ఇప్పుడేమో 30-35 మార్క్స్ వచ్చాయి అనుకోండి, నెక్స్ట్ టైం రాస్తారు, లైక్ అన్నీ వస్తాయి. సో లైక్ ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు. మాక్ అనాలిసిస్ ఇట్ ఈస్ ద వేర్ యూ కెన్ గెట్ బెటర్. మీకు క్వాంట్ లో మార్క్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే మాక్ అనాలిసిస్ ఇస్ ద ఓన్లీ వే. అది చేయకుండా మీరు ఎంత చదివినా, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా it will be of no use. Point number 6, accuracy is more important than attempts. So మీ attempts like 25 to 25 ఎప్పుడు పెట్టుకోబాకండి. 18 to 22 it is like decent attempt. 15 minutes లో it's solving about 20 market like decent. So don't go behind. Like okay, if you are having time, go solve 25, that is well and good, but decent attempt 18 to 22 solvable. Like అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి, కూర్చొని చూడండి. 70 to 20 అయితే ప్రతి ఒక్కరు చేసేలాగానే ఉంటాయి. లైక్ కొద్దిగా బేసిక్ కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉన్న అన్ని క్వశ్చన్స్ చేసేలానే ఉంటాయి ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్స్ లో. మీకు అంతగా డౌట్ ఉంటే అనలైజ్ చేయండి. మాకులు రాస్తారుగా, తెలుస్తుంది. మాకులు రాయండి, అప్పుడు తెలుస్తుంది. ఓకే. ఇంకోటి, స్పీడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? స్పీడ్ ప్రాక్టీస్. ఇంకోటి, స్పీడ్ ఇంప్రూవ్ అంటే ఏం చేయాలి? మూడే మూడు సీక్రెట్స్ చెప్తా. స్పీడ్ ఇంప్రూవ్ అని ఎవరు చెప్పండి. ప్రాక్టీస్ అంతే. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ ఇంప్రూవ్ అయింది. మీరు మ్యాథ్స్ లో స్ట్రాంగ్ గా ఉండొచ్చు, హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేసి ఉండొచ్చు, అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండొచ్చు మీకు, బట్
ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ టు ప్రాక్టీస్ ఆల్ దోస్ క్వశ్చన్స్, స్పీడ్ అయితే ఇంప్రూవ్ కాదు. 8th పాయింట్, స్టే కామ్. మాక్ రాసేటప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ లో కొన్ని డిఫికల్ట్, ట్రిక్కీ, లెంతీ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 3-4 కన్సిక్యూటివ్ స్కిప్స్ రాగానే మనకే ఒక డౌట్ వస్తుంది, లైక్ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని. సో డోంట్ పానిక్. ఏ ఎగ్జామ్ లో కూడా 25 క్వశ్చన్స్ అయితే టఫ్ ఉండవు. 3 to 4, 5 ఉంటాయి, అక్కడక్కడ టఫ్ ఉంటాయి. సో బెటర్ ఇఫ్ యూర్ స్కిప్పింగ్. అలా వచ్చి అనుకోండి, లాస్ట్కి వచ్చేయండి, 21 నుంచి స్టార్ట్ చేయండి. ఆ 5 క్వశ్చన్స్ మీకోసం వెయిట్ చేస్తుంటాయి. ఎప్పుడు 21 to 25 మీకోసం వెయిట్ చేస్తుంటాయి. అడ్వాన్స్, మెన్సురేషన్, సిల్లీ క్వశ్చన్స్ పెట్టింటారు, అవి అయితే మిస్ అయిపోకండి. టైమ్ అండ్ వర్క్ లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ మిస్ చేయకుండా రాసేయండి. సరే, అవాయిడ్ సిల్లీ మిస్టేక్స్. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అది కామన్ గా అవుతుంటది. సో లైక్ రేషియోస్ రాంగ్ గా రాసుకోవడం, పర్సెంటేజ్ రాంగ్ గా రాయడం, అడిషన్, సబ్ట్రాక్షన్ రాంగ్ గా చేయడం. సో సిల్లీ మిస్టేక్స్ అవుతుంటాయి. డైలీ మీరు లైక్ ఒక 10 to 20 minutes క్యాలిక్యులేషన్ మీద పెడితే అవి అవాయిడ్ అవుతాయి. సో బెటర్ డైలీ టేబుల్స్ రాయండి, ట్రిపులెట్స్ రాయండి, స్క్వేర్స్, మల్టిప్లికేషన్, అడిషన్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ అన్ని లైక్ డైలీ 20 minutes దాని మీద పెడితే బిలీవ్ మీ 30 days లో, నేను 1 day 2 dayలో 2 రోజుల్లో ఇంప్రూవ్ అయింది, 3 రోజుల్లో ఇంప్రూవ్ అయింది అని చెప్పను. 30 days, 1 month కంటిన్యూస్ గా చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఇక్కడ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇట్స్ లైక్ మీరు ఒక రోజు 10 గంటలు కూర్చొని, 2 రోజులు 10 గంటలు కూర్చొని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి నో యూస్. డైలీ 1 hour చదువుకోండి, లైక్ డైలీ చదవండి. డైలీ చదివే కొద్దీ లైక్ బిల్డ్ అవుతూ ఉంటుంది, బ్రెయిన్ అడాప్ట్ అవుతూ ఉంటుంది. సో కన్సిస్టెంట్ గా డైలీ గంట చదివినా సరే కన్సిస్టెంట్ గా చదువుతూనే ఉండండి, పక్కా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. మీ క్వాంట్ స్ట్రాటజీ ఏంటో కమెంట్స్ చెప్పండి. లెట్స్ లెర్న్ టుగెదర్, లెర్న్, ఇంప్రూవ్, రిపీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కింద బటన్, కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు కదా. మార్కెట్ లో చాలా కోర్సులు ఉన్నాయి, పొర్రపాటును కూడా ఎక్కడికి వెళ్ళవకండి. మనకి కావాల్సినంత రిసోర్స్ ఉన్నాయి. మీరు ఏదో మెటీరియల్ చదువుకుంటూ ఉంటారు, దానికి స్టిక్ అవ్వండి. PYQs లో మీరు ఒక 30 to 50% ఇప్పుడు దాకా సిలబస్ కంప్లీట్ చేసింటే చాలు, మిగతా 50% PYQs లో కవర్ అయిపోద్ది. సో PYQs ఆర్ ద దండం.